ఇంకా మెడికల్‌గా చూడాలంటే ఎంతో మందికి వాళ్ళ కంప్లెయింట్ అని వస్తారు. కంప్లెయింట్ లేదని ఇస్తారు గురుగారు ఫస్ట్. లేకపోతే చూసుకో బాగా అయిపోతుందంటారు. అది రకరకాలు. అది మనుషుల్ని బట్టి. ఇంకా వాళ్ళకి ఒక పెద్ద ట్రబుల్ ఉంటుంది. ఏదో టచ్ చేసి ఏదో బాగు చేసేస్తారు. మొత్తానికి నోబడీ రిటర్న్స్ విత్ ఎంప్టీ హ్యాండ్ అన్నారు. నా దగ్గర వచ్చిన వాళ్ళు ఉట్టి చేత్తో వెనక్కి రికవరీ గురయ్యారు. కానీ ఒక ఈవెంట్ జ్ఞాపకం వచ్చింది నాకు. మా ఆవిడకి సాయంకాలం 6, 7 దాకా ఉంటుంది. చాలా నొప్పి ఉంది. ఆ టైంలో అక్కడ డాక్టర్ రామారావు అని ఒక ఎక్స్‌పర్ట్ బెంగుళూరులో ఉంటారు. గురుగారు గ్రేట్ ఆయన ఉన్నారు. ఆయన వెంటనే పరిస్థితి చూసి హార్ట్ అటాక్ అనేది క్షణం ఆగకూడదు. తీసుకెళ్ళిపోవాలి, ఇచ్చెంటి పెట్టాలి. సరే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మా ఆంటీ ఏమడిగింది, "గురుగారు రేపంతా వంట చేయాలి, పనులున్నాయి చాలా. ఇలా హాస్పిటల్‌కి వచ్చి నాకు కుదరదు. నేను హాస్పిటల్‌లో ఉండను. నేను బాగా అయిపోయానన్నా." సరే గురుగారు వచ్చి అలాగేనమ్మా అన్నారు. సరే అక్కడ పోయి వెంటనే అంతా తీసుకెళ్ళిపోయారు. యాంజియోగ్రామ్ చేశారు. ఏమి లేదు. "ఏమి సార్ ఇలా పని చేశారని" అడిగాను. నా పనే చేసుకున్నానండి. రేపు మా ఒంట్లో పని చేద్దాం. సో, ఎక్కడ సాధ్యమో, ఎలా సాధ్యమో అలా బాగా చేసేసాం. అలాంటిది కేసెస్ చాలా ఉన్నాయి. ఇది నా కేస్ ఒకటి చెప్తా. ఒక్కసారి నాకు గాల్ బ్లాడర్ బాగాలేదు అని డాక్టర్స్ చెప్పారు. సరే అది తర్వాత గురుగారు ఏమన్నారు అంటే, "పోయి వివిఎన్ శాస్త్రి తీసుకురా. రేపు ఆపరేట్ చేద్దురు చెప్తాం" అన్నారు. వివిఎన్ శాస్త్రి గారు వచ్చి, "అలా నేను ఆపరేట్ ఎలా చేస్తానండి? ఆయనకేదో టెస్ట్ ఉంది. ఆయనకేదో తీపిస్తాం మేము బట్టలు గిట్ట అంతాను. అది ఎలా క్లిక్ అవుతుంది లేదు చూస్తాం. తర్వాతనే అది చేస్తా" అన్నాడు. పొమ్మన్నారు. నువ్వు నన్నేం చేశారంటే ఆయన బెడ్ మీద పడుకోమన్నారు. పడుకొని "నువ్వు కళ్ళు మూసుకొని ఉండు. నువ్వు ఎప్పుడు చెప్తానో అంతవరకు కళ్ళు తీయొద్దు" అన్నారు. సరే కళ్ళు మూసుకునే ఉన్నా. విశ్వనాథ్ పక్కన ఉన్నా. సరే నేను కొంతసేపు తర్వాత సాఫ్ట్‌గా ఏదో నా గాల్ బ్లాడర్ ఏరియా మీద పట్టినట్టు ఉండింది. తర్వాత హాట్ ఎయిర్ లోపలికి పోయినట్టు ఉండింది. అంటే నాకు తెలిసున్నది. తర్వాత లేవండి నాకు లేచా. అప్పుడు విశ్వనాథ్ అడుగుతున్నారు, "ఎవరు సార్ ఆ మనిషి? ఏదో కనపడుతున్నాడు. ఒక రివర్ ఉంది. తర్వాత దూరంగా ఒక గుడి కనపడుతుంది" అని అన్నా. ఈయనేనండి. ఒక జన్మలో ఈయన వచ్చి శివుడిని అడిగాడు, "నాకు ఏదైనా జబ్బు వస్తే జబ్బుని తీయటం కాదు, జబ్బుకు కారణమైన కర్మ, కర్మకు కారణమైన సంస్కారం అది మొత్తం తీయాలి. నువ్వు మనిషిగా వచ్చి చేయాలి" అని శివుడిని ప్రార్థించుకున్నాడు వాడు. దానికని నేను చేయాల్సి వచ్చింది. ఆ మనిషి వీడే అన్నాడు. అలా అది టఫ్ కేస్ అది. అప్పుడు అన్నారు, "నీకు ఇంకా 2, 3 డేస్ నువ్వు ఆపరేషన్ చేయకపోతే సెప్టిక్ అయి ఉండేది నీకు. ఇట్ ఈస్ పాథాలజీ. సో, ఐ హావ్ టు ఇంటర్ఫియర్" అన్నాను. ఒప్పంద ప్రకారంగా అయిపోయింది.